100 జన్మలెత్తినా రేవంత్కు ఇరిగేషన్ అర్థం కాదు. సీఎం ఆయనకు అర్థమయ్యేది లాగులు, తొండలు, డయర్లు, అవి వీకి మెడలేసుకోవుడు, పండబెట్టి తొక్కుడు, లేపుడు, బూతులు తిట్టుడు, బూతులు మాట్లాడు, మిడిమిడి జ్ఞానంతో మైకుల ముందుకు వచ్చి గ్యాప్ ఇచ్చి మరీ మాట్లాడు. ఇంకా ఆ గ్యాప్లో ఆడ బయట వాళ్ళు మొత్తుకోకపోయినా కానీ వీళ్ళు సౌండ్ వేస్తూ ఉంటారు వెనకంగా, ఈరలు వేసినట్టు, సప్పట్లు కొట్టినట్టు, ఓ ఓ అని అరిచినట్టు, ఈ ఎమోషన్ రెచ్చగొట్టడం కోసం. ఏమంటారు ఇది ఇది సొంతంగా వచ్చినటువంటి బలం కాదు. ఇది పక్క రాష్ట్రంకి వెళ్ళి, ఒక సామాజిక వర్గంకి వెళ్ళి, ఒక మీడియా నుంచి వచ్చినటువంటి బలం. అది షాండ్రోలు ఏమి ఉండదు. షాండ్రోలు ఏమి ఉండదు. సీఎంకు ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యం, అది అర్థమైతేనే ఉంది. సంవత్సరంన్నర, దాదాపు 2 సంవత్సరాల పరిపాలనలో ఆయనకు రాజకీయాలే ముఖ్యమనేటువంటిది అర్థమవుతున్నది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తూ ఉన్నాయి. కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇచ్చారు? దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టినందుకు నోటీసులా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కట్టినందుకు నోటీసులా? ఇదంతా కక్ష సాధింపు, రాజకీయ వేధింపులే. కమిషన్ విచారణలో నిజాలు బయటకు వస్తాయి. బీఆర్కే భవన్ దగ్గర మీడియాతోటి కేటీఆర్ అన్న మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఇవి. బీఆర్కే భవన్కు తరలిన గులాబీ దండు, భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, కేసీఆర్కు మద్దతుగా ఆందోళనలు, రైతులకు వ్యతిరేకంగా, రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, తోపులాట, పలువురు అరెస్టు, జర్నలిస్టులపై సైతం కాకిల కొంత ఎగిరి నిన్న కొంత జర్నలిస్టుల మీద కూడా అక్కడ